just easier. When we believe, all things are possible. When we believe. Now I request our precious brother, please come share the word of God. దయతో క్రిందున్న దైవజనులు ఎవరైనా ఉంటే వరప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకెవరైనా దైవజనులు ఉంటే వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. చేయండి. Let's bow down our heads for prayer one more time. ప్రార్థన కొరకు మనందరం కూడా మనం తలలను ఉంచుదాము. Dear Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, once again we come to your throne of grace, మీ కృపా సింహాసనం యొద్దకు మరొకసారి మేము వచ్చి ఉన్నాము, asking for your leadership and your guidance, Lord. మీ యొక్క నాయకత్వము, మీ యొక్క మార్గదర్శకత్వం కోసం మేము ఎదురు చూస్తున్నాము. I pray, Father, that you will speak to our hearts this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాలతో మీరు మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాం. I pray, Father, that you will take everybody, every instrument or every system, Lord, that has been used in this meeting may come under your control now. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలను, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ను సమస్తమును కూడా మీ యొక్క ఆధీనంలోనికి తీసుకొనండి. I pray, Father, that you will lead us into your word. ప్రభువా, మీ యొక్క వాక్యములోనికి మీరు మమ్మల్ని నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాము. Speak to our hearts, Lord. మా హృదయాలతో మీరు మాట్లాడండి. Touch our lives, Father. మా యొక్క జీవితాలను మీరు ముట్టండి. Bless your dear children that have gathered together. ఇక్కడ సమకూడిన మీ ప్రియమైనటువంటి పిల్లలను మీరు దీవించండి. And you know their heart's desire, Father. వారి యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడిగా మీరు ఉన్నారు I ప్రభువా. pray, Father, that you will provide every need. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మీరు సమకూరుస్తారని మేము నమ్ముతున్నాము. We thank you for this wonderful ఈ opportunity. యొక్క గొప్ప అవకాశానికై మీ కృతజ్ఞతలు. May your name be glorified. మీ నామానికి గొప్ప మహిమ కలుగునట్లుగా In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. All the saints said amen. మరి అందరూ పరిశుద్ధులు ఆమేనని చెబుతారా? God bless you this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీ అందరినీ దీవించును గాక. I want everyone to please settle down. మీరందరూ కూడా కూర్చోవాలని నేను కోరుతున్నాను. I'm sorry, you need to get up to read the word of God. నన్ను మన్నించండి, వాక్యము చదవటానికి మనందరం కూడా లేచి నిలబడదాము. I said, let us settle down. Means చక్కపరుచుకోండి. a lot of commotion going on. అంతా కూడా గందరగోళంగా ఉంది, అక్కడ ఇక్కడ కొద్దిగా. Children in the first two rows, please be attentive. మొదటి 2 వరుసలో కూర్చున్నటువంటి పిల్లలు చాలా జాగ్రత్త వహించి శ్రద్ధ కలిగి వినాలని నేను కోరుతున్నా. We are in the presence of God. మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాము. When Brother Matthews was praying, మరి సహోదరుడు మాథ్యూస్ గారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు lot of commotion, children, people coming in and going, that's not respectful. చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతా ఉన్నారు, అది మర్యాద కాదు. And when a prayer is going on, ప్రార్థన అనేది జరుగుతూ ఉండగా whoever may be, వారెవరైనా సరే they must stand still and bow head. వారు నిలబడి వారి యొక్క తలలను వంచాలి. Wherever they are. వారు ఎక్కడున్నను సరే. Even if somebody is walking into the meeting, ఎవరైనాను సమావేశంలోకి లేదా కూటమిలోకి వస్తూ ఉన్నప్పుడు if they hear prayer in that turning point, they must stand there. వారు మలుపు తిరిగేటువంటి సమయంలో ప్రార్థన వారికి వినపడింది అనుకోండి, వారు అక్కడే నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలి. That's what respect is. అది మర్యాద అంటే. So be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. We are in the presence of Almighty God. సర్వశక్తిగల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. And we are duty bound to respect Him. మనము ఖచ్చితంగా ఆయనకు మర్యాద ఇవ్వటానికి బద్ధులమై ఉన్నాం. God demands respect. మన యొద్ద నుంచి దేవుడు మర్యాదను ఆశిస్తున్నాడు. Also, అలాగనే when the word of God has been preached, వాక్యం అనేది బోధించబడతా ఉన్నప్పుడు please don't make any movements, ఏ కదలికలు కూడా చేయవద్దు, but listen to the word of God. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినండి. Last night we
read that scripture from the book of Romans chapter 8. గత రాత్రి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాము 11వ వచనాన్ని. And we will read the same verse this afternoon. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా అదే లేఖనాన్ని మనం చదువుదాం. But if the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయును. May the Lord add the blessings to the reading of his word. చదవబడినటువంటి వాక్యమునకు దేవుడు తన దీవెనలను జోడించునుగాక. Thank you very much. You may please take your మీ seats. అందరికి కూడా కృతజ్ఞతలు. మీ స్థలాల్లో మీరు కూర్చోవచ్చు. I would like to thank every one of you for your patience. మీ సహనానికి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. And it's almost lunch time. మరి ఇది మధ్యాహ్న భోజనం చేసేటువంటి సమయం అయిపోయింది. But I can see the children of God waiting for the word of God to come. కానీ మరి దేవుని పిల్లలైతే బోధించబడబోతున్నటువంటి వాక్యము కోసం వారు ఎదురు చూస్తా ఉన్నారు. I pray that the Lord will richly bless you for that. ఖచ్చితంగా దాని కొరకు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించును గాక. Once again, I salute every man of God that is present on this platform. ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా మరొకసారి మరి వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I'm thankful to God for this opportunity. మరి ఈ నాకు దక్కినటువంటి ఈ యొక్క అవకాశానికై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also my brother Karun, అలాగనే నా సహోదరుడు కరుణ్ for his kind invitation. మరి ఆయన దయగలిగినటువంటి ఆహ్వానాన్ని బట్టి May God bless him and his family. మరి దేవుడు ఆయనను ఆయన యొక్క కుటుంబమును దీవించును గాక. Lot of things have been said, మరి చాలా విషయాలు ఆయన చెప్పి ఉన్నారు. but I always tell the people, నేను ప్రతిసారి కూడా ప్రజలకు చెబుతూ ఉంటాను, you know, as a message believer, ఒక వర్తమాన విశ్వాసిగా I think every one of us must follow the ethics of the message, మనందరము కూడా వర్తమానములో ఉన్నటువంటి నైతికతను మనం వెంబడించాలి. because the message of this hour taught us to love. ఎందుకంటే ఈ గడియ వర్తమానం మనకు ప్రేమను బోధించింది, నేర్పించింది. And I try to do that. నేను దాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నాను. There's nothing special about it. సో కాబట్టి అందులో ఏ ప్రత్యేకత లేదండి. But my Bible teaches me to love our enemies. నా బైబిల్ గ్రంథం ఏమి నేర్పిస్తుందంటే శత్రువును కూడా ప్రేమించాలని నేర్పిస్తుంది. And we need to love. కనుక మనందరికి తెలుసు మనం ప్రేమించాలి. And I love everybody that comes in contact with me. మరి నాతో ఎవరైతే సంబంధంలోకి వస్తారో వారందరినీ కూడా నేను ప్రేమిస్తాను. People talk a lot of things about that, మరి దాని గురించి ప్రజలు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. which I am not worried about, మరి నేను దాని గురించి కంగారు పడను. because I know what I'm doing and where I'm standing. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో, నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నేను ఎరిగి ఉన్నాను. And also Brother Karun has faced a lot of issues through the ministers. మరి అలాగనే మరి కరుణ్ గారు కూడా సేవకుల ద్వారా ఎన్నో విషయాలలో ఆయన ఇబ్బంది పడ్డారు. They said things that they shouldn't be saying. మరి అవి చెప్పకూడనటువంటి సంగతులు. They said things that they shouldn't be saying. వారు మాట్లాడకూడనటువంటి మాట్లాడారు. But fine, that's okay. అది మంచిదేనండి, ఓకే. But sometimes కొన్నిసార్లు there are people on this face of this earth ఈ భూమి మీద కొంతమంది ప్రజలు ఉంటారు. that you meet with them, వారిని మనం కలుసుకుంటాము, and it's somehow you click with them. ఏదో ఒక రకంగా వాళ్ళతో బంధం అనేది ఏర్పడుతుంది. And your bond becomes stronger and మీ stronger. యొక్క బంధం ఉండే కొద్ది బలపడుతూ ఉంటుంది. And I think everyone that I know on this platform, మరి నాకు తెలిసిన ఈ వేదిక మీద ఉన్న వారందరూ కూడా they are very close to my heart. నా హృదయానికి చాలా దగ్గరి వాళ్ళు. I'll take the local man here. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడిని నేను తీసుకుంటాను ఇక్కడ. That's my buddy. మరి నా ప్రియమైనటువంటి మిత్రుడు, he's like my own brother. మరి నా సొంత సహోదరుడు Pastor Anand. మరి పాస్టర్ ఆనంద్ గారు. And I see a man here. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. That's my son-in-law. He's my brother. He's a pastor. మరి అతను నా కుమారుడు, నా యొక్క అల్లుడు, అలాగనే సేవకుడు, నా సహోదరుడు. I'm his older brother too. మరి అతనికి పెద్ద అన్నయ్య నేను.
He calls me Anna and I call him Aludu. మరి ఆయన నన్ను అన్న అంటాడు, నేను అతన్ని అల్లుడు అని పిలుస్తాను. Because his wife calls me daddy. ఎందుకంటే ఆయన భార్య గారు నన్ను తండ్రి అని పిలుస్తారు. I like to maintain that relationship. కాబట్టి అలాంటి సంబంధాలు నేను ఇష్టపడుతూ ఉంటాను. It's just love. అది ప్రేమేనండి. Like Pastor Isaac గారు. మరి ఇస్సాక్ గారిని చూస్తే I respect him like my father. ఆయన నా తండ్రి సమానులుగా ఆయన నేను గౌరవిస్తాను. Recently I met a few years back Brother Matthews. మరి కొద్ది కాలం క్రితం నేను మాథ్యూస్ గారిని కూడా కలిశాను. Became very close to my heart. నా హృదయానికి చాలా దగ్గరగా అయిపోయాడు ఆయన. What I should do? నేనేం చేయాలి ఇప్పుడు? Except but love our brothers. మరి నా సహోదరులను ప్రేమించడం తప్ప నేనేం చేయగలను? It's same with Ashok. అలాగనే అశోక్ కూడా Whenever he texts me, he said, "Hi, Dad." అతను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా సెల్ ఫోన్ తో హాయ్ డాడ్ అని మరి మెసేజ్ చేస్తారు. You know, I love them. I like every one of them. నేను ప్రతి ఒక్కరిని ఇష్టపడతాను, వారిని ప్రేమిస్తాను కూడా. Likewise, Brother Ramesh. అలాగనే రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. He's my brother. He's my heart. అతను నా హృదయం, అతను నా సహోదరుడు. What can I do? I cannot help. నేనేం చేయగలను? నేనే సహాయము చేయలేను. He has also faced a lot of things because of I love him. మరి నేను అతను ప్రేమిస్తుటను బట్టి ఆయన కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. But anyhow, కానీ ఏదేమైనప్పటికీ I just can't stop loving people. నేను దేవుని ప్రజలను ప్రేమించకుండా ఉండలేనండి. There are many brothers and sisters that I love with all my heart. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సహోదరులను సహోదరీలను కూడా నా హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నా. I always learn to treat them nice. నేను వారితో చక్కగా వ్యవహరించాలని నేను నేర్పించబడ్డాను. If they are older to me, I treat them like my mothers. నాకంటే పెద్దవారు అనుకోండి, వారిని నా తల్లి సమానులుగా నేను ప్రేమిస్తాను. Like my fathers. అలాగనే నా తండ్రి సమానులుగా నేను ప్రేమిస్తాను. If they're younger, they are my brothers and sisters. నాకంటే చిన్నవారు అనుకోండి, నా సహోదరులాగా, నా తమ్ముడు చెల్లెలాగా నేను భావిస్తాను. And when there are children, I treat them like my sons and daughters. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు అయితే నా సొంత బిడ్డల్లాగా నేను చూసుకుంటాను వాళ్ళను. Let the world talk anything they want. లోకము ఏదైనా మాట్లాడనివ్వండి, I can't help it. నేను దానికి ఏమాత్రం సహాయం చేయలేను లోకానికి. By the way, Stella has got big papa. మరి స్టెల్లా, she got a big papa. స్టెల్లాకి ఒక పెద్ద నాన్న ఉన్నాడు. God heard her prayers. మరి దేవుడు ఆమె యొక్క ప్రార్థనను విన్నాడు. It's just the blood of Jesus Christ. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము. And it's same with Karun Kumar also. మరి కరుణ్ కుమార్ గారితో కూడా అలాగనే. No one is special. ఎవరు కూడా ప్రత్యేకమైన వారు కారు. But everyone is special to me. కానీ ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో అయితే ప్రత్యేకమైన వారే. So may the Lord help me to love everyone. మరి దేవుడు నన్ను అందరిని ప్రేమించలాగున దేవుడు నాకు సహాయం చేయను గాక. Because love is God. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. And I teach the people of God to love each other. అలాగనే దేవుని యొక్క పిల్లలను ప్రేమించడం ఎలాగో నేను నేర్పిస్తూ ఉంటాను. Because the theme of the message is love. ఎందుకంటే వర్తమానం యొక్క సంపూర్ణ సారమే ప్రేమై ఉందండి. The only problem with me, I don't come to conclusion hearing somebody else. కాబట్టి నాలో ఉన్నటువంటి చిన్న సమస్య ఏంటంటే, నేను వినేటువంటి మాటలను బట్టి ఒక దశకు రాలేనండి నేను. అంటే చెప్పుడు మాటలు విను నేను. ఎస్. ఎందుకంటే చాలా సార్లు ఏం చేశారంటే, సేవకుల్ని పరిచయం చేశారు, 4 రోజుల తర్వాత చాలా జాగ్రత్త బ్రదరు, ఆయన మంచోడు కాదు, చాలా జాగ్రత్తగా ఉండు, ఇట్లా చాలా జరిగినా అది ఈస్ట్ గోదావరిలో జరిగినాయి. అర్థమవుతుందా? నా ప్రశ్న ఏంటంటే, అతను మంచోడు కానప్పుడు నాకు ఎందుకు పరిచయం చేశారు? అవునా కాదా? అవును. అతడు మంచోడు కాదు, మరి మీరు నాకు 4 రోజుల క్రితం ఎందుకు పరిచయం చేశారు? ఇప్పుడు నేను ఆయనను ప్రేమించడం మొదలుపెట్టి ఆయనను, సరే లోపాలు లేనోడు ఎవడున్నాడు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లోపాలు లేనోడు ఒకడు లేడు, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, రైట్? మరి అలాంటప్పుడు మనం దేవుని బిడ్డలుగా ప్రేమిస్తాం, పరిచయం చేయాలేందుకు మళ్ళీ ఆడు మంచోడు కాదని చెప్పడం ఏంటి? ఇదే న్యాయం? నేనంటాను అది మంచోడు చెప్పడం కంటే అతనికి చాలా కుళ్ళు ఉందని అర్థం. ఆమె వినపడట్లా. అవునా కాదా? సరే, మంచిది. యు ప్రే ఫర్ మీ. నా కొరకు ప్రార్థించండి. దేవుడు నన్ను మార్చి, మనసు మార్చి, మారు మనసు ఇచ్చి ఒక భయంకరమైన కఠినుడిగా తయారు చేసేటట్టు చేస్తారా? అలాంటి ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఎందుకంటే అది వాక్యానికి విరోధం కాబట్టి. Anyhow, ఏదేమైనప్పటికీ we're going to speak again on quickened us unto his
మనం మరలా of this age. మనం మరలా ఈ కాలపు వాక్యములోనికి ఆయన మనలను జీవింప చేసెను అనే వర్తమానమును Spoken on certain things మనం మాట్లాడదాం. tonight. మనం నిన్న కొన్ని విషయాలను మనం మాట్లాడుకున్నాము. And I believe that it is a help to someone. మరి ఖచ్చితంగా నిన్న బోధించినటువంటి విషయాలు కొద్ది మందికైనా సహాయార్థంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. Because it's very important. ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైనవి. We're living in a time where the change of our body is going to take place. ఎందుకంటే శరీరాలు మార్పు చెందేటువంటి సమయంలో మనం జీవిస్తున్నామండి. And the most important thing is to have the Holy Ghost in our life. మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండడం. Yesterday, Brother Ashok and myself, we were discussing, and the saramsham was, the theme was, we need to have the Holy Ghost. మరి నిన్న నేను సహోదరుడు అశోక్ ఇద్దరం కూడా ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాము. దాని యొక్క సారం అంతా కూడా ఏంటంటే అది పరిశుద్ధాత్మ ఉంది. And we need to have the Holy Ghost. ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Because ఎందుకంటే it's the power of God that can resurrect us. అది ఏమిటంటే దేవుని యొక్క శక్తి, అది మనల్ని పునరుద్ధరింపజేస్తుంది. అది Not only it will resurrect us, అది కేవలం పునరుద్ధరించడం కాదు, if we are alive at that time, మనం గనక ఆ సమయానికి సజీవులుగా ఉంటే, then it will raise us from, when we are alive at that time, it will change our bodies. ఆ సమయంలో గనక పునరుద్ధరణ సమయంలో మనం సజీవులుగా గనక ఉంటే అది మన దేహాలకు మార్పును కలుగజేస్తుంది. Now the Bible, the scripture that we have read, మనం ఏదైతే లేఖనాన్ని మనం చదివామో ఇప్పుడు, now I would like to read verse 9 also. 9వ వచనాన్ని కూడా చదవాలని నేను కోరుతున్నాను. The verse 9 says, 9వ వచనం ఇలాగ చెబుతుంది, but ye are not in the flesh, but in the spirit. Yes. Can you translate? Okay. Can you translate? Yes. But ye are not in the flesh, but in the spirit. మీరు శరీర స్వభావం కలిగిన వారు కారు, ఆత్మ మీలో నివసించుచున్నది. Then Paul says, అప్పుడు పౌలు చెబుతున్నాడు, if so be that the spirit of God dwell in you, అలాగైతే దేవుని యొక్క ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, now if any man have not the spirit of Christ, he is none of his. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. And if Christ be in you, కానీ క్రీస్తు మీలో ఉన్న ఎడల, which is the Holy Spirit, అది పరిశుద్ధాత్మే, then he says the body is dead because of the sin, మీ శరీరము పాప విషయమై మృతమైనది, but the spirit is life because of righteousness. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. Now when you read the scriptures here, మీరు ఇక్కడ ఉన్నటువంటి లేఖనాలను చదివితే Paul is very carefully speaking these things, పౌలు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మాట్లాడుతున్నాడు. because ఎందుకంటే it can play tricks with the people మరి ప్రజలతో అది ఆటలాడుతుంది. who are not careful. ఎవరైతే జాగ్రత్త కలిగి లేరో వారితో ఇది ఆటలాడుతుంది. That's why అందు నిమిత్తమే when I read this particular scripture, ఈ యొక్క ప్రత్యేకమైన లేఖనాన్ని నేను చదివినప్పుడు he's using if. ఆయన కానీ అలాగ చేస్తే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. He says if Christ be in you, క్రీస్తు మీలో ఉన్నట్లయితే, but if the spirit is in you, కానీ ఆత్మ మీలో ఉన్న ఎడల, and then this and this will happen. మరి ఇది ఇలాగ జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. When you read the scripture, కాబట్టి లేఖనాలు మీరు చదివినప్పుడు we must be assured of the thing that we really have the Holy Ghost or not. మనము చదువుతున్నప్పుడు మనము అసలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా అనే దాంట్లో ఒక నిశ్చయతను కలిగి ఉండాలి. Because this Holy Ghost ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడు is going to do greatest thing that we cannot even imagine. మనము ఊహించలేనటువంటి అత్యంత గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఆయన. Why? ఎందుకంటే He says the spirit that raised up Christ from the dead, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ shall also quicken your mortal bodies. మీ మర్త్య దేహాలను కూడా జీవింపజేస్తుంది. Not only in the grave, అది పాతాళములో ఉండుటను బట్టి కాదు, but it will mortify our flesh now. ఇదిగో ఈ దేహాలను, ఈ మర్త్యమైన దేహాలను బ్రతికిస్తుంది. అది ఇప్పుడు It will quicken us. అది జీవింపజేస్తుంది. And it will quicken us to the word of God, దేవుని యొక్క వాక్యము యొద్దకు జీవింపజేస్తుంది. to the word that has been revealed for our day. ఇదిగో ఈ దినములో బయలుపరచబడినటువంటి వాక్యం యొద్దకు ఈ యొక్క ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. I can read a quote for you. మీకోసము ప్రవక్త చెప్పినటువంటి ఒక వచనాన్ని నేను చదువుతాను. When this Holy Spirit, ఈ యొక్క పరిశుద్ధాత్ముడు when it quickens your mortal body, మీ యొక్క మర్త్య దేహాలను జీవింపజేసినప్పుడు it will bring your body, your mind and your whole being to subject the
the word of God. మీ యొక్క ఆత్మ, మీ యొక్క దేహము, మీ యొక్క మనస్సు అంతా కూడా వాక్యమునకు లోబడేటట్టు చేస్తుంది అది. Your body will be made subject to the word of God. మీ యొక్క దేహం అంతా కూడా వాక్యమునకు లోబడే స్థాయికి వస్తున్నప్పుడు, When that doesn't happen, అది గనక జరగకపోతే then it is a problem. అప్పుడు అక్కడే సమస్య ఉంది. Then it becomes a difficult thing. అది ఒక కఠినమైనటువంటి సమస్యగా అక్కడ మారుతుంది. Then when you hear the preaching with the word of God, అప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క బోధన మీరు వింటున్నప్పుడు, you'll say it is not easy for me to do. తేలిక కాదు నాకు అన్నట్లుగా అనిపిస్తుంది. How can we do this? దీన్ని ఎలాగ మనం చేయగలము? How can we stop watching movies? ఇదిగో సినిమాలు చూడకుండా ఎలాగ మనం నిలిపివేస్తాము? How can we stop smoking? ఇదిగో ఈ యొక్క పొగ తాగుట ఎలా మానుకుంటాము? How can I dress like this? ఇదిగో నేను ఈ విధంగా వస్త్రధారణ ఎలాగ చేసుకోగలను? I cannot cut my hair like that. ఇదిగో నేను ఆ విధంగా జుట్టును కత్తిరించుకోను. I cannot maintain the way the Bible, the preacher is preaching. ఇదిగో బోధకుడు బోధిస్తున్నటువంటి విధానంలో నేను నన్ను అలంకరించుకోలేను. Absolutely, it becomes very hard. ఖచ్చితంగా అది కఠినమైపోతుంది అప్పుడు. Why? ఎందుకు? That's why Paul says here, అందుకు నిమిత్తమై పౌలు ఇక్కడ చెప్తున్నాడు, it is a conflict. అదొక వివాదం అండి. It is a conflict between the Holy Ghost and your flesh. ఇదిగో నీ యొక్క దేహమునకు పరిశుద్ధాత్మకు మధ్య జరిగేటువంటి అదొక వివాదం అయి ఉంది. That's why he said, if the Spirit of Christ dwell in you, అందుకని ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క ఆత్మ మీలో నివసిస్తున్న యెడల. Amen. Amen. He says your flesh is dead. ఇదిగో మీ యొక్క శరీరానుసారమ చచ్చిపోయింది అంటున్నాడు That ఆయన. means every lust in your flesh is dead. ఎందుకంటే మీ యొక్క శరీరంలో ప్రతి ఆశ కూడా చచ్చినదిగా ఉంటుంది. Every lust of your eye is dead. మీ యొక్క నేత్రాశ చచ్చిపోయి ఉంటుంది. The pride of life is dead. ఇదిగో మీ యొక్క జీవపు డంబం అనేది చనిపోయి ఉంటుంది. And Christ is living in you. కేవలము క్రీస్తు మాత్రమే మీ యొక్క దేహములో యందు నివాసము చేస్తా ఉన్నాడు, When Christ నివసిస్తున్నాడు. lives in you, క్రీస్తు మీలో నివసిస్తున్నట్లయితే you will live his life. ఖచ్చితంగా ఆయన జీవించిన జీవితాన్ని మీరు జీవిస్తారు ఇక్కడ. He will live the life that he lived on this earth. ఆయన ఈ భూమి మీద ఉన్న దినాలలో ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించాడు, అదే రకమైన జీవితాన్ని మనము కూడా If జీవిస్తాం. Christ lives in me, క్రీస్తు నాలో జీవిస్తే then I have no desire for sin. ఖచ్చితంగా పాపము చేయాలనేటువంటి వాంఛనాలో ఏమాత్రం ఉండదు ఇంకా. I have no desire for the world లోకమును గురించిన ఆశలు ఏమీ నాలో ఉండవు ఇంకా. or the things of the world. ఇదిగో లోకముకు సంబంధించిన విషయాలు కూడా నాలో ఏమాత్రం ఉండవు. If my desire is still alive, ఇదిగో నా యొక్క కోరిక ఇంకనూ సజీవముగా ఉంటే, if I don't treat people right, ఇదిగో ప్రజలతో నేను సరిగా వ్యవహరించకపోతే, if my life is not right, నా యొక్క జీవితం సరిగా లేకపోతే, if it is not according to the word of అది God, దేవుని యొక్క వాక్యానుసారముగా లేకపోతే, then అప్పుడు it clearly shows ఖచ్చితంగా ఏమి రుజువు చేస్తుందంటే అక్కడ that I need the altar to repent. ఖచ్చితంగా నేను పశ్చాత్తాపడటానికి ఒక బలిపీఠం అవసరమై ఉంది అక్కడ. And this minister say amen to that. ఖచ్చితంగా ఆ మాట కోసము సేవకులైనటువంటి మీరు ఆమేనన్న చెబుతారా? At least మీరన్న చెప్పండి. ప్రజలు కామ్గా ఉన్నారు, అది మీరన్న చెప్పండి. Because I'm not pointing you, I'm pointing to myself. ఎందుకంటే నేను ఈ విషయాలను మిమ్మల్ని గురించి కాదు కానీ నన్ను గురించి నేను I చెప్పుకుంటున్నానండి. said if my desires are not dead, నేనేం చెప్తున్నానంటే నా ఆశలు అనేవి చచ్చినవిగా ఉండకపోతే, if my lust in this flesh is not నా dead, శరీరంలో ఉన్నటువంటి ఈ వాంఛలు చచ్చినవిగా ఉండకపోతే, if the worldly desires are still pulling me, ఇంకనూ లోక సంబంధమైనటువంటి ఆకర్షణ నన్ను గుంజుతూ ఉన్నట్టయితే, then the right place for me is the altar. అప్పుడు నాకు కావాల్సిన సరైన స్థలం ఏంటంటే అది బలిపీఠమై ఉంది. Because I'm not dead. ఎందుకంటే నేను ఇంకనూ చనిపోలేదు. I'm not dead. నేను ఇంకనూ చనిపోలేదు. What does the Bible say? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? He says, ఆయన అంటున్నాడు, if Christ be in you, క్రీస్తు మీలో ఉన్న ఎడల the body is dead because of sin. మీ శరీరము పాప విషయమై మృతమైనది, But the spirit is life because of righteousness. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. What does that mean? దాని అర్థం ఏమిటి? Our body is dead మన శరీరము మృతమైంది. for the desires of this world. లోక సంబంధమైన విషయాలలో మృతమైంది దేహము. Brother, sister, సహోదరి if సహోదరులారా, your desires are pulling you towards the మీ world, యొక్క శరీర వాంఛలు లోకము దిశగా మిమ్మల్ని గుంజుతున్నట్లయితే, to do the things of the world, లోకము చేసేటువంటి కార్యాలను చేయాలని మిమ్మల్ని గుంజుతూ ఉన్నట్లయితే, or to live the life that is in the world, లేదా లోకస్తుల వలె జీవించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే, then it is better for us to get on our knees and talk with the Lord. అప్పుడు మీరు మోకరించి ప్రభువుతో మాట్లాడటం అది మంచి విషయము. Then only the Spirit of Christ will dwell in our lives. అప్పుడు మాత్రమే క్రీస్తులో ఉన్న ఆత్మ మనలోనికి వచ్చి జీవిస్తుంది. And then Paul says, అప్పుడు పౌలు అంటున్నాడు, if the spirit of him that raised up Jesus from the dead, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ
dwell in you, మీలో నివసించిన ఎడల he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. So make sure that the Holy Ghost is dwelling in your life. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో ఉన్నాడో లేదో నిర్ధారించుకోండి మీరే. If he is there, ఆయన గనక మీలో ఉంటే then you have no fight. కాబట్టి ఇక నువ్వు పోరాటం అనేది ఏమి ఉండదు నీ శరీరంలో. Whenever you hear the word, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో say amen to that straight away, మీరు ఖచ్చితంగా అప్పుడే అక్కడే ఆమెన్ చెప్తారు దానికి. and you will mold yourself. అప్పుడు నిన్ను నువ్వు మలుచుకుంటూ ఉంటావు. Because it is the word of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కాబట్టి. Because the word says. ఎందుకంటే వాక్యం అలాగే చెప్పింది కాబట్టి. It's not because the pastor says. ఏదో పాస్టర్ చెప్పాడని కాదు. It's not because of the prophet that said. అంటే ప్రవక్త చెప్పాడని కాదు. No. లేదండి. That spirit, ఆత్మ which is dwelling in you, నివసించుతున్న ఆత్మ is the same spirit that wrote the scripture. అదిగో ఆ ఆత్మే ఈ యొక్క లేఖనాలను రాసింది. And I can show you the scripture, the quote. నేను మీకు ఆ లేఖనాలను చూపించగలను. The quote of the prophet. ప్రవక్త చెప్పిన లేఖనాలను. He said the same spirit that wrote the Bible. ఆ పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాలను రాసింది. You need to have the same spirit in you. అదే ఆత్మను మీలో కలిగి ఉండాలి. To get the revelation of that word. ఇగో ఈ వాక్యానికి సంబంధించిన ప్రత్యక్షతను మీరు కలిగి ఉండాలంటే ఆ ఆత్మను ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. Without that Holy Ghost, ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా we cannot have the revelation. మనము ప్రత్యక్షతను ఏ మాత్రము కలిగి ఉండాలేమో. If you want, I can show you that quote later. కావాలంటే తర్వాత నేను ఆ లేఖనాన్ని చూపిస్తానండి మీకు. So, కాబట్టి when you think about rapture, మీరు ఎత్తబడుట గురించి ఆలోచన చేసినప్పుడు, when you think about the change of your body, మీ యొక్క దేహముల యొక్క మార్పును గురించి మీరు ఆలోచన చేసినప్పుడు, then you must check the change whether you have it in your life now. అది మీ జీవితాల్లో ఏమైనా మార్పును కలిగి మీరు జీవిస్తున్నారా లేదా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. The change starts from inside. ఎందుకంటే మార్పు అనేది మీ లోపల నుండి ప్రారంభమవుతుంది. And when you change inside, the change is also outside. చూడండి, మీరు లోపల గనక మార్పు కలిగిన వారిగా ఉంటే బాహ్య సంబంధంగా మీరు మార్పు చెందుతారు. The change will be seen outside. ఖచ్చితంగా బయట కూడా మార్పు కనిపిస్తుంది. Your actions, your life, the walk will show. మీ క్రియలు, మీ జీవితం నడక దానిని చూపిస్తుంది. Reading something from Jehovah Jireh. ఈరే అనేటువంటి వర్తమానములో నుంచి, Now the church that professes to be a Christian church, ఏ సంఘం అయితే మేము క్రైస్తవ సంఘమని నోటి మాట ద్వారా చెబుతుందో, we will have to have the same spirit that was in Jesus Christ. యేసు క్రీస్తులో ఉన్న అదే ఆత్మను ఆ సంఘం కలిగి ఉండాలా. It should be the same spirit అక్కడ అంటున్నాడు అదే ఆత్మ that Jesus had. యేసు క్రీస్తు వారు కలిగి ఉన్న అదే ఆత్మ. What kind of spirit Jesus had? యేసు వారు కలిగి ఉన్న ఆత్మది ఎలాంటిది? The Bible says బైబిల్ గ్రంథం చెబుతుంది, the fullness of God was dwelling in that Godhead bodily. దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు యేసునందు నివాసము చేసెను. Brother Branham says what was God was poured into Jesus Christ. దేవుడు ఏమై ఉన్నాడో ఆ సమస్తము యేసులో కుమ్మరింపుగా చేయబడింది. Now the same prophet said, ఇప్పుడు అదే ప్రవక్త చెప్తున్నాడు, we need to have the same spirit that Jesus had యేసు కలిగి ఉన్న అదే ఆత్మను మనం కలిగి ఉండాలి. if we profess to be the children of God. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా యేసు వారు కలిగి ఉన్న ఆత్మను కలిగి ఉండాలి. If we are Christian, మనం క్రైస్తవులం అయితే, if we call ourselves as a true church, నిజ సంఘమని పిలువబడుతున్నటువంటి నిజ సంఘమని చెప్పుకుంటున్న వారైతే, we call ourselves Bible believers, మనల్ని మనము బైబిల్ విశ్వాసులమని చెప్పుకుంటాం. we call ourselves message believers. వర్తమాన విశ్వాసులమని మన గురించి మనం చెప్పుకుంటాం. So do we have the same spirit that was in Christ? మరి క్రీస్తులో ఉన్న అదే ఆత్మను మనం కలిగి ఉన్నామా? Then we should live the way he lived. ఆయన జీవించిన విధానంగా మనం జీవించాలి. అలాగైతే Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. Someone asked Brother Billy Paul one time. ఒకసారి బిల్లీ పాల్ గారి దగ్గరకు వచ్చి ఎవరో ఏదో చెప్పారు. He said, Brother Billy, did Brother Branham had any enemies? ఒక సహోదరుడు బ్రెన్నం గారి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడండి. క్షమించండి. ఒక సహోదరుడు బిల్లీ పాల్ దగ్గరకు వచ్చి, అయ్యా మీ తండ్రి గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు. And Brother Billy smiled at him. అప్పుడు బిల్లీ గారు ఏం సమాధానం ఇచ్చాడంటే నవ్వాడు ఆయన. And he said, Brother, అప్పుడు ఆ బిల్లీ పాల్ సమాధానం ఇస్తున్నాడు, సహోదరుడా, it was very difficult for anyone to find out or sort out who was his enemy. మా తండ్రి దగ్గరకు వచ్చేటువంటి జనాలలో ఆయన శత్రువులు ఎవరో ఆయన మిత్రులు ఎవరో కనుక్కోవడం చాలా కఠినతరం అని చెప్పాడు ఆయన. Because he used to love everyone. ఎందుకంటే బ్రెన్నం గారు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. Now we are talking about prophet. ఇప్పుడు మనం ప్రవక్త అని మాట్లాడుకుంటున్నాం. How many enemies we have? మనం ఎంతమంది శత్రువులను కలిగి ఉన్నామో. How many people we can't even sit for 5 minutes
and fellowship together. మనం కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోలేనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో. There are preachers in the message. వర్తమానంలో చాలా మంది సేవకులు ఉన్నారు. Oh, వాళ్ళ. Let them stay there. వాళ్ళ అక్కడ ఆపేసేయండి వాళ్ళని. All belongs to one message there. అందరం కూడా మరి మళ్ళా ఒకే వర్తమానానికి చెందిన వాళ్ళం. And everybody is thinking to stay in eternity together. మరి ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆశపడుతున్నారు? నిత్యత్వములో అందరము సమకూడి అక్కడ జీవించాలని కోరుకుంటున్నాం. మళ్ళా Preachers are afraid today. మరి సేవకులు భయపడుతున్నారు ఈ రోజున. Oh, to invite that preacher. ఒక సేవకుడిని ఆహ్వానించడానికి, he will split my church. అతన్ని గనక పిలుచుకుంటే నా సంఘాన్ని చీలుస్తాడేమో. This kind of fears. అలాంటి భయాలు ఉన్నాయి ఇవాళ. Oh, inviting that preacher. నువ్వు ఆ సేవకుడిని పిలుస్తున్నావా? We don't know what he will preach. ఆయన ఏం బోధిస్తాడో తెలియదు మనకు. What doctrine is he preaching? ఆయన అసలు ఏ సిద్ధాంతాన్ని బోధిస్తాడో తెలియదు. Oh, to invite brother Samuel Kotha. శామ్యూల్ కొత్త గారిని పిలుస్తున్నారా? They are denomination. Don't call them. వారు సంఘ సంస్థలతో సమానం. వాళ్ళు పిలవబాక. Praise the Lord. Praise the Lord. And all these people, ఈ అందరు సేవకులు are thinking to spend eternity together. మరి ఇట్లాగా వ్యతిరేకతలు కలిగి ఉన్న వాళ్ళు కలిసి నిత్యత్వంలో ఉండాలని కోరుకుంటున్నారు. I don't know how that will be possible. మరి అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లా. If they have a special revelation about that, వారు దానిని గురించి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను కలిగి ఉంటే I would like to know. మరి నేను దాన్ని వినాలని కోరుకుంటున్నా. You can hate anyone you want to. నువ్వు ఎవరినైనా ద్వేషించాలంటే ద్వేషించొచ్చు. If you don't like Ashok, hate him. నీకు అశోక్ ఇష్టం లేకపోతే అశోకుని ద్వేషించు. Keep him away as far as you can. అతన్ని నువ్వు ఎంత దూరం పెడతావో పెట్టు. But I think I will still go in heaven. కానీ అతన్ని అసహించి కూడా నేను నిత్యత్వంలోకి వెళ్తాను. I will be in the rapture. నేను ఖచ్చితంగా ఎత్తబాటులో ఉంటాను. If there is any special revelation, let me know that. అలాంటి ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏదైనా ఉంటే నాకు చెప్పండి. I don't have no revelation about that. మరి దానికి అట్లాంటి విషయాలకు సంబంధించిన ప్రత్యక్షత నేను కలిగి లేనండి. I know one thing what the prophet is teaching. నాకు తెలిసిందల్లా ఏంటంటే ప్రవక్త ఏది బోధించాడో అదే తెలుసు. If a church of the true God, మరి నిజ దేవుని సంఘము, if he professes to be a Christian church, మేము నిజముగా క్రైస్తవ సంఘమని చెప్పుకుంటున్న ఏ సంఘమైనను సరే, will have to have the same spirit that was in Christ, Jesus Christ. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మను ఆ సంఘం కలిగి ఉండాలి. For లేదా the main important thing now, చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇక్కడ. for at the resurrection of the church, మరి సంఘము యొక్క పునరుద్ధరణ దగ్గర Christ and his bride will come together and dovetail. క్రీస్తు మరియు ఆయన సంఘము చక్కగా కలిసిపోయి వెళతారు. For at the resurrection, ఎందుకు ఆ యొక్క పునరుద్ధానం దగ్గర, at the time of resurrection, ఆ పునరుద్ధారణ జరిగేటువంటి సమయంలో, which we are saying we are coming close, మనం దానికి సమీపంగా వస్తున్నాం. so at that time of resurrection, ఆ పునరుద్ధరణ సమయంలో Christ and his bride, క్రీస్తు మరియు ఆయన వధువు will come together. ఇద్దరు చక్కగా కలిసిపోతారు. They will become one, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. and they will dovetail. వారు చక్కగా కలిసిపోయి, Why? ఎందుకు Why కలిసిపోతారు? Christ and his bride will dovetail? ఎందుకు సంఘము మరియు క్రీస్తు ఇద్దరు చక్కగా కలిసిపోతున్నారు అక్కడ? The writings ఆ యొక్క లేఖనాలు and the promises of God అలాగనే దేవుని యొక్క వాగ్దానాలు will be made fulfilled there. అక్కడనే నెరవేర్చబడుతున్నాయి. So if you are the bride of Jesus Christ, మీరు యేసు యొక్క వధువు అయితే, if I call to be the bride of Jesus Christ, లేదా నేనే క్రీస్తు యొక్క వధువు అని నన్ను నేను పిలుచుకుంటే, then అప్పుడు we and him will become together. మనము మరియు ఆయన ఏకమవుతున్నాం. We అక్కడ become one. మనము ఒకటవుతున్నాం. అక్కడ Praise God. దేవుని నామానికి మహిమ. When we become one, మరి క్రీస్తు సంఘము ఒకటైనప్పుడు all the writings here, మరి బైబిల్లో ఉన్న సమస్త లేఖనాలు, all the writings, అన్ని రాసినటువంటి లేఖనాలు, all the promises అన్ని వాగ్దానాలు will be fulfilled now. అవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చబడతాయి. At the time of resurrection, ఎప్పుడు పునరుద్ధానము దగ్గర, at the time of rapture, ఎత్తబాటు జరిగేటువంటి సమయంలో it has to be fulfilled. ఖచ్చితంగా అవి జరిగి తీరాలి. And you are part of that fulfillment. మీరు ఆ యొక్క నెరవేర్పులో భాగమై ఉన్నారు. Who will fulfill the word of God? ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తారు? Who will fulfill this writing? ఇదిగో ఈ యొక్క లేఖనాలను ఎవరు నెరవేరుస్తారు? Do you think the denominations will do that? ప్రపంచంలో ఉన్న సంఘ శాఖలు నెరవేరుస్తాయని మీరు అనుకుంటున్నారా? Well, the Bible says Laodicea has put him out. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది లవోదికీయ సంఘం ఆయన బయట పెట్టేసిందని. And he is knocking at the door. మరి ఆయన ద్వారం దగ్గర నుండి తట్టుచున్నాడని చెబుతుంది. So who are these people? మరి ఈ ప్రజలు ఎవరు? Who is this bride? ఈ యొక్క వధువు ఎవరు?
Someone answer me. ఎవరో ఒకరు సమాధానం ఇవ్వండి. Who is this bride ఎవరి యొక్క వధువు? that is becoming one with her maker? ఇదిగో ఆ సృష్టికర్తతో ఐక్యమయ్యేటువంటి వధువు ఎవరు? That means, brother Ashok, we have no enemies. కాబట్టి సహోదరుడు అశోక్, మనం శత్రువులు కలిగి ఉండకూడదు. ఉండరు, శత్రువులు ఉండరు. We don't have no enemy. మనకి శత్రువులే ఉండరు. Nobody is our enemy. ఎవరు కూడా మన శత్రువు కాదు. There is no person in this world that we hate. ఈ లోకములో ఏ వ్యక్తిని కూడా మనం ద్వేషించకూడదు. ద్వేషించబడే వ్యక్తి లేడండి ఒకడు కూడా. You should have no one that you said, I don't like her or I don't like him. నేను ఆమెను ఇష్టపడను లేదా ఆమెను ఇష్టపడను, అలాంటి వారు ఉండరు ఇంకా ప్రపంచంలో. Because ఎందుకంటే the same writer Paul says, మరి పౌలు చెబుతున్నాడు, the love of God has been shed abroad in our hearts. మరి దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయాలను విశాలపరిచింది. It's been shed. దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడింది. Right. అవునండి. And it has occupied our full heart. మన యొక్క సంపూర్ణ హృదయాన్ని అది ఆక్రమించేసింది. Is that right? అది నిజమేనా? The love of God has been shed in our hearts. దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయములో కుమ్మరించబడింది. And the bride of Jesus Christ will only know to love. మరి క్రీస్తు యొక్క వధువుకు తెలిసింది ఒకటే, అది ప్రేమించటం. If you believe that you are an end time message believer, మీరు అంత్యకాల వర్తమాన విశ్వాసి అని మీరు నమ్మితే, then all the promises and all the writings, మరి అన్ని లేఖనాలు, అన్ని వాగ్దానాలు and the word of God that has been revealed in our day, అలాగనే ఈ దినములో బయలుపరచబడినటువంటి సంపూర్ణమైన వాక్యము, as our prophet said, మన ప్రవక్త చెప్పినట్లుగా will be made fulfilled. అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. And without you it cannot be fulfilled. నీవు లేకుండా ఆ నెరవేర్పు అనేది జరగదు. The scriptures will lay in this book as it is. ఈ లేఖనాలు అలాగనే నిలిచిపోతాయండి పుస్తకంలో. And as far as this book, the scriptures are laid in the book, ఈ యొక్క లేఖనాలు ఈ యొక్క పుస్తకంలో ఉన్నంతసేపు అవి అలాగే ఉంటాయి. it's dead. అవి మృతముగా ఉంటాయి. But if it comes in your life, కానీ ఈ లేఖనాలు నీ దేహంలోకి వస్తే, then this word becomes a living word. అప్పుడు ఈ యొక్క వాక్యం అది సజీవమ వాక్యముగా అవుతుంది. Prophet said, ప్రవక్త అంటున్నాడు, this word needs our life ఈ యొక్క వాక్యానికి మన జీవితాలు కావాలంటున్నాడు ఆయన. to live this word. ఈ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి. That's why అందునిమిత్తమే God has given his spirit. దేవుడు ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. Praise the Lord. దేవుడు నామమునకు The మహిమ. spirit of his son. ఆయన యొక్క కుమారుని యొక్క ఆత్మది. Because we are children, ఎందుకంటే మనం పిల్లలమై ఉన్నాము. so he sent the spirit of his son. కాబట్టి ఆయన తన కుమారుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. That's why we call him Abba Father. అందునిమిత్తమే మనం అబ్బా తండ్రి అని ప్రార్థించగలుగుతున్నాం. So the spirit of the son, కాబట్టి కుమారుని యొక్క ఆత్మ, it is not the spirit of fear, అది భయాన్ని కలిగించే ఆత్మ కాదు, but it's the spirit of love. అది ప్రేమించే ఆత్మది. Amen. ఆమేన్. So we have the spirit of love in our heart. కాబట్టి మన హృదయాల్లో ప్రేమించే ఆత్మను మనం కలిగి ఉన్నాం. Only when we have this Holy Ghost, ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడే. amen, ఆమేన్. we are not supposed to have pastor spirit మనము పాస్టర్ గారి మీద ఉన్న ఆత్మను మనం కలిగి ఉండకూడదండి, or our local spirit, లేదా ఆడలో ఉండేటువంటి ఆత్మను మనం కలిగి ఉండకూడదు. because every village has a spirit, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామం ఆత్మ ఉన్నది, every country has a spirit, ప్రతి దేశానికి ఆత్మ ఉన్నది, every church has a spirit, ప్రతి సంఘానికి ఒక ఆత్మ ఉంది, every pastor has a spirit, ప్రతి సేవకుడికి ఒక ఆత్మ ఉంది, every individual has a spirit, ప్రతి ఒక్క వ్యక్తిగతమైన వ్యక్తికి ఒక ఆత్మ ఉంది. and we can't receive none of these. సో ఈ ఆత్మలలో దేనిని కూడా మనం పొందుకోకూడదు. We can have a good spirit, మనం ఒక మంచి ఆత్మను కలిగి ఉండాలి, but even that is not good. కానీ అది కూడా సరిపోదండి. What we need today ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే is the same spirit that Christ had. క్రీస్తు కలిగి ఉన్న అదే ఆత్మను మనం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. The same spirit that was dwelling in Christ. క్రీస్తు యేసులో ఉన్న నివాసం చేస్తున్న అదే ఆత్మ. That's why Jesus, అందునిమిత్తం యేసు వారు, he said, Father, forgive them, తండ్రి వారిని క్షమించన్నాడు ఆయన. but they don't know what they do. వారు ఏమి చేయించున్నారు వారు ఎరుగురు అన్నాడు ఆయన. When one of the thieves said, ఒక దొంగ అన్నాడు, he said, hey, you did so many miracles, నువ్వు చాలా అద్భుతాలు చేసావు కదా, you saved so many people, నువ్వు చాలా మందిని రక్షించావు కదా, you even raised the dead, నువ్వు మరణించిన వారిని కూడా తిరిగి లేపావు కదా, you did things that human mind cannot imagine. ఇదిగో మనుష్యుల ఊహకు అందని కార్యాలు నువ్వు చేసావు కదా, We need help, you need help. నీకు సహాయం కావాలి, నాకు సహాయం Why కావాలి, don't you help yourself and help us? ఎందుకు నువ్వు సహాయం చేసుకొని మాకు సహాయం చేయకూడదు? But the other thief on the other side, he కానీ ఇంకొక పక్క ఉన్నటువంటి మరొక దొంగ అన్నాడు, said, friend,
Don't speak like నా that. స్నేహితుడా నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. We both are worthy of this death. ఇదిగో ఈ మరణం పొందటానికి నేను అర్హులమే. But this man కానీ ఈ has మనుష్యుడైతే done nothing to die this kind of death. ఆయన ఈ రకమైనటువంటి మరణాన్ని పొందటానికి ఏ తప్పిదము చేయలేదు. And he ఆయన. said, Lord, have mercy on me. అయ్యా ప్రభువా నా మీద మీ కరుణ And ఉంచండి. Jesus said, today thou shalt be with me in అప్పుడు paradise. యేసు వారు అన్నారు, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు. He loved that thief. మరి ఆ దొంగను ఆయన ప్రేమించాడు. He loved everyone that ఆయన kicked him, that spit on his face. ఆయనను తన్నినటువంటి వారిని, ఆయన మీద ఉమ్మి వేసినటువంటి వారిని కూడా ఆయన ప్రేమించగలిగాడు. What kind of love is that? ఎలాంటి ప్రేమ అండి ఇది? It's beyond human explanation. మనుష్యుడు వివరించేదానికి అవతల ఉన్నదండి ఇది. It's beyond human imagination. మనిషి ఊహకు అందని ప్రేమ ఇది. What is ruling our lives today ఈ రోజు మన జీవితాలను పరిపాలన చేస్తుంది ఏమిటి? is our own selfishness, అదేమిటంటే మన స్వార్థమే మనల్ని ఏలుతుంది. our own pride. మన యొక్క సొంత గర్వమే. I is ruling. నన్ను నేను పరిపాలించుకుంటున్నా. That's the problem. అదే సమస్య ఇక్కడ. Selfishness, స్వార్థం, pride, గర్వం. and I did this. నేను ఇది చేశాను. My church. నా సంఘం. When these things comes in our lives, ఈ విషయాలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు you cannot be a Christian. నీవు క్రైస్తవుడిగా ఏమాత్రం ఉండలేవు. లేదు. You can be a formal Christian, నువ్వేదో నామకార్థపు క్రైస్తవుడిగా ఉండవచ్చేమో గానీ but not the Christian like this Bible speaks. బైబిల్ గ్రంథము మాట్లాడేటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండలేవు. I know I will not receive any amens for that. I know that. ఖచ్చితంగా ఈ మాటకు ఆమేన్లు రావని నాకు తెలుసు. But what I should do, కానీ నేనేం చేయాలి? when the Lord placed something on your heart. దేవుడు మన హృదయం మీద ఏదైనా పెట్టినప్పుడు, See, till I came here, I never know that it was a bride revival meetings. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు తెలియదండి ఇవి వధువు ఉజ్జీవ కూడికలు అని. And as I started my journey 5 a.m. మరి నేను 5 గంటలకు నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, That's actually 4:30. I got into my train. మరి 4:30 గంటలకు నేను నా ట్రైన్ లోకి ఎక్కాను. And the first thing I did, I started praying. మరి మొట్టమొదటి ట్రైన్ ఎక్కగానే నేను చేసిన పని ఏంటంటే ప్రార్థించడం. I put my bag on the top. మరి నా బ్యాగ్ ను పైన పెట్టాను. I took my iPad. నేను నా ఐప్యాడ్ ని తీసుకున్నాను. And I began to pray. నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. I said, Lord, as I'm on my way now, నేను చెప్పాను, ప్రభువా నేను నా ప్రయాణంలో ఉన్నాను. guide me which way to go. నేను ఏ మార్గముగా వెళ్ళాలో నా దిశను నిర్దేశించండి. Right there, మరి అక్కడనే God began to deal with my heart. దేవుడు నా హృదయముతో వ్యవహరించడం And I ప్రారంభించాడు. began to read certain message. నేను కొన్ని వర్తమానాలను చదువుతూ ఉన్నాను. God's provided place for worship. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ఆరాధన స్థలము. And I stuck to that point నేను ఆ బిందువు దగ్గర నిలిచిపోయానండి. where it says God has quickened us to his word for this age. అక్కడ ఏమని రాస్తుందంటే దేవుడు మనలను ఈ కాలపు వాక్యము యొద్దకు జీవింపచేశాడు అని రాస్తుంది. Right there I started working on that. మరి అక్కడనే ఆ అంశం మీద నేను పని చేయడం ప్రారంభించాను. Brother, sister, సహోదరి the సహోదరులారా, quality of a Christian today మరి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుడి జీవితంలో ఉన్న నాణ్యత is not what church you're going, అది నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అనేది కాదు, who is your pastor, నీ పాస్టర్ ఎవరు అనేది కాదు, అక్కడ how much matured you people are, ఇదిగో మీరు ఎంత పరిపక్వత చెందిన ప్రజలనేది కాదు, what kind of education you all have. లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి విద్యాభ్యాసం ఎలాంటిది అనేది కాదు. Your quality, నీ యొక్క నాణ్యత, my quality, నా నాణ్యత is based upon the filling of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ చేత నింపబడుటలో ఉందది. Amen. ఆమేన్. And that's why అందు I'm నిమిత్తమే striving to become a true Christian. నేను నిజ క్రైస్తవుడు అవ్వటానికి నేను పోరాటం చేస్తున్నా. Well, you talk about selfishness, I have in my life, నువ్వు స్వార్థం గురించి మాట్లాడితే నా జీవితంలో స్వార్థం but I'm ఉంది. trying to overcome it. కానీ ఆ స్వార్థాన్ని నేను అధిగమించడానికి You talk ప్రయత్నిస్తున్నా. about anger, I have it in my నువ్వు life, కోపం గురించి మాట్లాడితే ఆ కోపాన్ని నేను కూడా కలిగి ఉన్నా. but by the grace of God I'm trying to overcome కానీ it. దేవుని యొక్క కృపను బట్టి ఆ కోపాన్ని అధిగమించడానికి నేను You ప్రారంభిస్తున్నా. talk about pride, నువ్వు గర్వం గురించి మాట్లాడితే yes, I'm battling with that. అవును, నేను ఇప్పుడు కూడా గర్వంతో యుద్ధం చేస్తున్నా. As far as you are in this flesh and blood, ఈ యొక్క రక్త మాంసములు కలిగిన దేహములో you
you have to fight these battles. ఇదిగో ఈ యొక్క యుద్ధాలలో నువ్వు పోరాటం చేయాలి. You have to fight, sister. నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి My సహోదరి. brothers, you have to fight for that. సహోదరుడు నువ్వు పోరాటం చేయాలి. I'm not saying it easy. అది తేలిక లేదు. I'm saying it's a battle. నేను చెబుతున్నాను అది యుద్ధము అని. It's an everyday fight. అది ప్రతిరోజు జరిగే పోరాటం. But God that we serve, కానీ మనం సేవ దేవుడు He gave us so much grace. ఆయన అత్యంత కృపను మనకు He అనుగ్రహించాడు. gave us this word. ఆయన యొక్క లేఖ ఈ యొక్క వాక్యాన్ని మనకి He ఇచ్చాడు. gave us this revealed word. ఆయన ఈ యొక్క బయలుపరచబడిన వాక్యాన్ని మనకి He ఇచ్చాడు. gave us the Holy ఆయన Ghost. మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. These things can help us. ఈ యొక్క విషయాల మీద ఆయన మనకు సహాయం It's చేస్తాడు. helping me. అది నాకు సహాయం చేస్తుంది. It will help you. అది అదే రకంగా మీకు కూడా సహాయం చేస్తుంది. You talk about anger in Brother Branham's life. ఇదిగో సహోదరుడు బ్రహ్నం గారి జీవితంలో కోపం గురించి మాట్లాడితే His father was an angry man. ఆయన తండ్రి గారు చాలా కోపిష్టి, ముక్కోపి. His mother was half Indian, Irish. అలాగనే ఆయన తల్లి గారిని చూస్తే ఐరిష్ జాతికి చెందిన ఆమె. Half Indian and half Irish. సగము భారతదేశానికి చెందింది, సగము ఐరిష్ దేశానికి చెందింది. He said she had an anger. She had an anger. ఆమె కూడా కోపం కలిగి ఉంది. He said enough anger to fight the buzzing saw. Yeah. శబ్దం చేసే రంపం. Right. It's an electric rampam. ఓకే. మనలాంటి రంపాలు కావు. They have a saw buzz. Yeah, they call it a saw. She can fight against the buzzing saw. ఆమెకు ఎంత కోపం ఉందంటే మరి యాంత్రికంగా పనిచేసేటువంటి రంపంతో ఎదురాడి శబ్దం చేసే చాలు. ఎస్, ఆ శబ్దం చేస్తే చాలు ఏమో గొడవకు రెడీ ఉంటుంది. అంత కోపం ఆమెకి. అంటే మనం తెలుగులో అంటాం కదా, ఆ రంపంతో తిరిగి పోరాడే అంత కోపం ఉందంట. ఏది రంపంతో? These are his words. Brother Branham's words. సహోదరుడు బ్రహ్నం గారే చెప్తున్నారు ఈ మాటలు. He said, you ఆయన talk అన్నాడు, about anger about me. కోపం నా కోపం గురించి మాట్లాడితే, if you talk the anger about me, నాలో ఉన్న కోపం గురించి కనుక మీరు మాట్లాడితే, he said, if someone said something, ఎవరైనా ఏదైనా చెబితే చాలండి, I would have just got on him. He said. నేను ఖచ్చితంగా ఆయన మీద పడిపోతాను. So కాబట్టి what helped him? మరి ఆయనకు సహాయం చేసింది ఏమిటి? How could he overcome? ఆయన ఎలాగా కోపాన్ని అధిగమించాడు? Could he do it himself? మరి తనకు తానే ఆ కోపాన్ని జయించాడా? No. లేదండి. He had to come through the same process that we have to come. మనము ఏ మార్గం గుండా వచ్చామో ఆయన కూడా అదే మార్గం గుండా రావాల్సి వచ్చింది. He was just human like you and me. నీలాగా నాలాగా బ్రహ్నం గారు కూడా మనుష్యుడే. We are all human beings. మనందరం కూడా మనుషులము. But కానీ God has given us enough grace. దేవుడు మనకు చాలినంత కృపనిచ్చాడు. Amen. ఆమేన్. He has given us enough. ఆయన మనకు సరిపడినంత పరిశుద్ధాత్మని ఇచ్చాడు. And he made the word of God so plain మరి ఈ వాక్యాన్ని చాలా సాధారణమైన దానిగా చేశాడు ఆయన. that we will be more than conqueror today. మనము జయశాలుల కంటే అధికమైన వారము. That's what the Bible says. అదే బైబిల్ గ్రంథం చెబుతుంది. We are more than a conqueror. మనము జయశాలుల కంటే అధికమైన వారమండి. So at the time of resurrection, కాబట్టి పునరుద్ధారణ సమయములో Christ and his bride మరి క్రీస్తు ఆయన యొక్క వధువు will come together వారు ఏకమవుతారు, and dovetail. చక్కగా కలిసిపోతారు. Amen. ఆమేన్. That means దాని అర్థం ఏమిటంటే if they see you, see him, it's one and the same. నిన్ను చూసినా క్రీస్తును చూసిన ఇద్దరు ఒకేలా కనపడతారు. Like sometimes కొన్నిసార్లు people when they see me, ప్రజలు కొన్నిసార్లు నన్ను చూసినప్పుడు they'll say, Shamaya garu, when we see you, we think we're seeing your dad. శామయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే అచ్చంగా మీ నాన్నగారిని చూసినట్లే అనిపిస్తుంది. You look like your dad. నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారు లాగానే కనిపిస్తున్నావు. In America they say, అమెరికాకి వెళ్తే he's a chip of the old block. ఇదిగో ఆ పాత రాయిల్లో ఇతను కూడా ఒకడు అని అంటారు. ఒక ముక్క, ఆ పాత ఇటుకలో ఈయన ముక్క That అంటారు. means he's just like his father. అంటే దాని అర్థం ఏమిటంటే ఇతను వాళ్ళ నాన్నగారి లాగానే కనిపిస్తున్నాడని. When we see you, we see your father. మిమ్మల్ని చూసినప్పుడు మీ తండ్రి గారిని చూసినట్టే ఉందంటారు వాళ్ళు. When people see us, నిజంగా కొన్నిసార్లు ప్రజలు మనల్ని చూసినప్పుడు let's not show our pride. అది Let us not show them our pride. మన గర్వాన్ని Pride. మన గర్వాన్ని మనం చూపించొద్దండి. Let us not show them our selfishness. మన యొక్క స్వార్థాన్ని వాళ్ళకి కనపరచొద్దు. Let us not show our own self there. లేదా మన యొక్క సొంత వైఖరిని అక్కడ కనపరచొద్దు. Let us show Christ. మనం క్రీస్తుని కనపరచుదాం. That's how they will come together and dovetail. మరి ఆ విధంగానే వారు చక్కగా కలిసిపోతారు అక్కడ. And the writings and the promises of God will be made fulfilled there. లేఖనాలు మరియు దేవుని యొక్క వాగ్దానాలు ఆ చోటనే
Then he says, అప్పుడు ఆయన అంటున్నాడు, it cannot come together unless the same spirit was in Christ is in you and me. అది ఆ విధంగా జరగాలంటే క్రీస్తులో ఉన్న ఆత్మ నీలో ఉండాలి, నాలో ఉండాలి, నాలో కూడా ఉండాలి. Amen. ఆమేన్. That's what the prophet of God said. అదే ప్రవక్త చెప్తున్నాడండి, దైవ ప్రవక్త. And then if that same spirit is in here, అదే ఆత్మ ఇక్కడ ఉన్నట్లయితే it will do the same works. ఆ ఆత్మ అప్పుడు ఏ కార్యాలను జరిగించిందో ఇప్పుడు అదే కార్యాలను జరిగిస్తుంది. And live the same kind of a separated life. ఆ ఆత్మ మనలో ఉంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని జీవిస్తాం. And do the works that he did. ఆయన చేసినటువంటి అదే కార్యాలను మనం జరిగిస్తాం. Think about it. దీని గురించి ఆలోచన చేయండి. The works he did, ఆయన చేసిన కార్యాలు, the same life he lived. Amen. ఆమేన్, And the same works that he did. ఏ కార్యాలను మనం జరిగిస్తాం. Amen. ఆమేన్. So what kind of works we are doing now? మనము ఈ రోజు మన పరిశీలన చేసుకుంటే మనం ఎలాంటి కార్యాలు చేస్తున్నాం, And what kind of life we are living? ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. It's a checking time. ఇది పరిశీలన చేసుకునే సమయం. It's a checking time. ఇది పరిశీలన చేసుకునే సమయం. There was a time ఒకానొక సమయం ఉంది, a young man ran up to Jesus Christ. ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ యేసువారి దగ్గరకు వచ్చాడు. He said, "Good master, ఓ నా మంచి యజమానుడా, what shall I do to inherit the kingdom of heaven?" పరలోక రాజ్యానికి నేను వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. He said, ఆయన అన్నాడు, keep the commandments of God. మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దాన్ని పాటించు అన్నాడు. And he began to tell his story. మరి ఆయన కథ అంతా చెప్తున్నాడు ఆ యవనస్తుడు. I've been doing this from my childhood. ఇదిగో నా చిన్నతనం నుండే, బాల్యము నుండే ఈ కార్యాలన్నీ చేస్తున్నా. I grew up in the church. నేను సంఘంలో ఎదిగాను. My father and mother, they were believers. మరి నా తల్లి తండ్రి ఇద్దరు కూడా విశ్వాసులు. And they taught me to pray when I was little. నేను చిన్నతనంలో ఉన్నప్పుడే ఎలాగ ప్రార్థించాలో నాకు నేర్పించారు. I never did anything wrong. నేను ఏ తప్పిదం కూడా జరిగించలేదు. I said I was a good boy. నేను ఒక మంచి బాలుడిని, I was a good Christian. నేను ఒక మంచి క్రైస్తవుడిని. And the Bible says Jesus, when he saw him, he had compassion on him. బైబిల్ గ్రంథం చెబుతుంది యేసు వారు ఆ యవనస్తుని చూసినప్పుడు అతన్ని ప్రేమించాడు అని. That's the best thing Jesus can do. యేసు వారు చేయగలిగిన ఉత్తమమైనది అదే కదా. He knew what he would say. ఆయన ఏం చెబుతాడో ఈయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. He also knew if he speaks what kind of decision that man will take. మరి నేను యేసు వారు మాట్లాడితే ఆ యవనస్తుడు నేను తీసుకుంటాడో కూడా తెలుసు. Because he was God. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. He said, I've been doing all these things. నేను చిన్నతనం నుండి ఈ విషయాలన్నీ జరిగిస్తున్నా. And the eyes of Jesus begin to scan his life. యేసు వారి యొక్క కన్నులు ఆ యవ్వనస్తుడి యొక్క జీవితాన్ని పరిశీలన చేయడం ప్రారంభించాయి. Just like a patient has been put in a MRI machine or X-ray machine. ఒక వ్యాధిగ్రస్తుడిని లేదా ఒక రోగిని గనక ఎంఆర్ఐ స్కానింగ్ లోకో లేదా ఎక్స్రే ముందు నిలబెడితే, He said, one thing thou lackest. నీలో ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు ఆయన. He never said you said wrong or you did wrong. యేసు వారు ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేశావు లేదా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని అనలేదండి అక్కడ. He never said you spoke lies. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని అనలేదు అక్కడ. He said, yeah, అవును, you did it. Huh? నువ్వు చెప్పింది నిజమే, You said it right. నువ్వు సరిగానే చెప్పావు. But one thing thou lackest. కానీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. When his eyes begin to scan, మరి ఆయన స్కాన్ చేస్తా ఉన్నాడు యేసుప్రభు ఆ యవనస్తుడిని. I found one thing that you like. నీ అంతటిలో నాకు ఒకటి దొరికింది, అది కొదువుగా ఉన్నది. Just like he told Mary. మరి మరియకు చెప్పినట్లుగా One thing is needful. నీకు ఒకటే కావాలి. And the young man were told one thing thou lackest. అలాగనే యవనస్తుడి దగ్గర కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే నీలో ఒకటి కొదువుగా ఉన్నదని చెప్తున్నాడు. He lacked one thing. ఒక విషయాన్ని కొదువుగా ఉన్నాడు ఆయన. And Mary needed one thing. అలాగనే మరియకు ఒకటి కావాల్సి వచ్చింది. He lacked one thing. అవకాశం ఇచ్చాడు యవనస్తుడికి. ఆ యొక్క అవకాశాన్ని యవనస్తుడు ఉపయోగించుకుంటే బాగుండేది. ఆ యొక్క అవకాశాన్ని అతను ఉపయోగించుకుంటే బాగుండేది. సహోదరి సహోదరులారా, కానీ అతను ఎంతో దుఃఖపడిపోయాడు. ఎందుకంటే అతను
He couldn't sell what he had. అతను కలిగి ఉన్నదంతా అమ్మివేయలేకపోయాడు అతను. And he opened his eyes in hell. అతను కన్నులు తెరిచినప్పుడు పాతాళంలో ఉన్నాడు అక్కడ. And the beggar Lazarus was in the bosom of Abraham. కానీ ఆ యొక్క బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు తీసుకున్నటువంటి ఆ బీద లాజరు అయితే పరలోకంలో ఉన్నాడండి. Brother Branham, he relates this story to that rich young man ruler and Lazarus. సహోదరుడు బ్రెన్నాం గారు ఈ ధనవంతుడైన యవ్వనస్తుడికిని ఇష్టమైన దాన్ని ఎంచుకున్నది. And one thing is needful in your life. అలాగనే నీ జీవితంలో నీకు ఒకటి అవసరమై ఉంది. Right? నిజమేనా? Brother, sister, సహోదరి సహోదరులారా, this preacher is not here to tell you what you are and what you need to do. ఇక్కడ నుంచినటువంటి ఈ బోధకుడు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఏమి చేయాలో చెప్పడానికి లేడు. He's not here to put you down or insult you. లేదా ఆయన మిమ్మల్ని గేలి చేయటానికో లేదా మిమ్మల్ని తృణీకరించి మాట్లాడటానికో ఇక్కడ లేడు. I'm just trying to place the facts before you. కేవలము నిజాలను మీ ముందు పెట్టాలని నేను It's కోరుతున్నాను. the Holy Spirit of God speaking to every one of us. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. It's a checking time. ఇది పరిశీలన చేసుకునే సమయం. You need to know what you need today. ఈ రోజు మీకు ఏమి అవసరమో మీరు గ్రహించాలి. And you need to know what lacking you have. అలాగనే మన జీవితాల్లో ఏది కొదువుగా ఉన్నదో దాన్ని కూడా So గ్రహించాలి. what is needful, ఏది అవసరమై ఉన్నదో we need to do that. ఆ అవసరమైన దాన్ని పొందుకోవడం కోసం మనం చేయాలి. And what is lacking, ఏదైతే కొదువుగా ఉన్నదో we need to do exactly what Jesus said. అలాగనే యేసు వారు ఏదైతే చెప్పారో దాన్ని చక్కగా జరిగించాలి. Because ఎందుకంటే you cannot become one with God. నువ్వు కేవలం అవి గనక కొరతలు గనక ఉంటే నువ్వు దేవుళ్ళో ఐక్యం అవ్వలేవు. No. లేదండి, You cannot be, in the rapture. ఈ కొరతలన్నీ పెట్టుకొని నువ్వు ఎత్తబాటులో ఉండలేవు. Amen. ఆమేన్. You will become like him and he will become like you. నీవు ఆయన వలే ఆయన నీ వలే మారుతారు. It's the same life. It's the same work. అదే జీవము అదే కార్యము. So there is no difference between you and your God. నీకు నీ దేవునికి ఏ మాత్రము తేడాలు ఉండవు. ఇంకా May God help us, help us all. మనకి దేవుడు సహాయం చేయును గాక. Brother Branham says, సహోదరుడు బ్రెన్నం గారు అన్నారు, the Bible said so. బైబిల్ గ్రంథం ఇలాగ చెప్పుచున్నది, All the way from Genesis to Revelation. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు It confirms it. అది దాన్ని రుజువు చేస్తా ఉంది. Genesis is a seed chapter. మరి ఆది కాండము అనేది అది విత్తనము యొక్క అధ్యాయనమై ఉంది. Which means beginning. దాని అర్థం ఏమిటంటే అది ప్రారంభము లేదా ఆది. And he is confirming here. అది ఆయన అక్కడ రుజువు చేస్తా ఉన్నాడు. And the revelation ఆ ప్రత్యక్షత is the end, is the fullness, is the completeness. ప్రత్యక్షత అనేది సంపూర్ణం అండి. అది From Genesis to Revelation. ప్రకటన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు. In Revelation, ప్రకటన గ్రంథంలో you will see the fulfillment. మీరు ఆ పరిపక్వతను చూస్తారు, ఆ నెరవేర్పును చూస్తారు. Amen. ఆమేన్. You will see the bride ready for the Lord. ప్రకటన గ్రంథములో ఆ ప్రభువు కొరకు సిద్ధపరచుకొని ఉన్న వధువును చూస్తారు. Genesis speaks about our beginning. ఆది కాండం అయితే మన ప్రారంభం గురించి మాట్లాడుతుంది. And Revelation speaks about the fulfillment. ప్రకటన గ్రంథము నెరవేర్పు గురించి మాట్లాడుతుంది. Would not that make us all happy? మరి ఈ విషయాలన్నీ కూడా మనల్ని సంతోషింపజేయట్లేదా? That's why అందునిమిత్తమే the book that was sealed, within and without. మరి లోపటను వెలుపటను గట్టిగా ముద్ర వేయబడి ఉన్న గ్రంథము. That book, the seals have to be broken. మరి ఆ యొక్క గట్టిగా వేయబడినటువంటి ముద్రలను బద్దలు చేయాలి లేదా విరగొట్టాలి. It has to be done. ఖచ్చితంగా అది జరిగి తీరాలి. అక్కడ that doesn't happen these days, అది గనక ఈ దినాల్లో జరగకపోతే then it will never happen. అది ఇక ఏ కాలములోనూ జరగదండి. But praise God. దేవుడి నామానికి మహిమ. God is a God of time. దేవుడు సమయానికి దేవుడై ఉన్నాడు. In due time, ఆయన సమయం సమీపించినప్పుడు he sent the prophet, తగిన సమయమందు ఆయన తన ప్రవక్తను పంపించి, and the lamb prevailed. అలాగనే గొర్రెపిల్ల జయించి ఉన్నది. The bloody lamb, ఆ యొక్క రక్తసిక్తమైనటువంటి గొర్రెపిల్ల, and
it was able to break those seals. ఆ రక్తసిక్తంగా ఉన్నటువంటి గొర్రె పిల్ల ఆ ముద్రలను విప్పడానికి యోగ్యురాలుగా ఉంది. And to reveal what was inside those seals. ఇదిగో ఆ ముద్రల లోపల ఉన్నటువంటి కార్యాలను విడుదల చేయడానికి. Because God knew ఎందుకంటే దేవుడికి తెలుసు that his wife is on the face of this earth. ఇదిగో ఆయన యొక్క భార్య ఈ భూమి మీద ఉన్నదని. She has to know this mystery. ఖచ్చితంగా ఈ మర్మాలన్నీ కూడా నా భార్య తెలుసుకోవాలని ఆయన ఎరిగి Because ఉన్నాడు. without this mystery, ఈ యొక్క మర్మాలు లేకుండా she cannot be fulfilled. ఆమె పరిపూర్ణత దశకు చేరలేదు. She cannot come to maturity. ఆమె పరిపక్వత దశకు చేరలేదు. Because what was the mystery? ఎందుకంటే ఆ మర్మం ఏమిటి? Christ was the mystery. క్రీస్తే ఆ మర్మమై ఉన్నాడు. Hidden Christ. ఆ యొక్క దాచబడి ఉన్న క్రీస్తు It has to be unfolded. అది బయలుపరచబడాలి. He must be unveiled. ఆయన తెర తొలగించుకోవాలి. That's why a prophet came. అందు నిమిత్తమే ప్రవక్త వచ్చాడు ఇక్కడ. And he preached who we would see Jesus. అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. This Christ is the mystery of God revealed. క్రీస్తు ఎవరంటే దేవుని మర్మమే ఉన్న క్రీస్తే. Identified the Christ of all ages. అన్ని కాలములలో గుర్తింపబడినటువంటి క్రీస్తు. Every seal that was sealed, ప్రతి ఒక్క ముద్ర అది ముద్ర వేయబడి ఉన్నది. it revealed Christ. ఆ ముద్ర లోపల ఏమి బయలుపరచబడిందంటే క్రీస్తును బయలుపరిచిన ఆ ముద్ర. 7 seals 7 ముద్రలు revealing Christ. 7 ముద్రలు క్రీస్తును బయలుపరుస్తున్నాయి. Oh, it would make the sinner happy. మరి ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు ఒక పాపి సంతోషిస్తాడు. A bride will be happy. వధువు సంతోషిస్తుంది. It ought to be striking. అది ప్రభావితం చేస్తుంది మనల్ని. It ought to make a church member come to Christ. మరి ఆ కార్యాలు ఏం చేస్తున్నాయంటే ఒక సంఘ సభ్యుడిని క్రీస్తు దగ్గరకు చేరుస్తున్నాయి. When you read the mysteries of God being fulfilled, దేవుని యొక్క మర్మాలు నెరవేర్చబడుతున్నాయి అన్న సంగతి మీరు గ్రహించినప్పుడు, and when you know the mysterious Christ, లేదా మర్మయుక్తంగా ఉన్నటువంటి క్రీస్తును మీరు తెలుసుకున్నప్పుడు, it's been made plain to you and me, అప్పుడు ఆ వాక్యము మనకు మన ఎదుట సామాన్యముగా అయిపోతుంది. we will stay in our place until he filled us with the Holy Ghost. మనము ఏ స్థానంలోకి వస్తామంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నింపుకునే స్థానంలోకి వస్తాం అప్పుడు. Amen. ఆమేన్. And unless we are filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో మనము నింపబడకుండా we will never keep quiet. మనము నిమ్మలంగా ఉండలేము. We cannot stop praying about it. మనము దాని గురించి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. We cannot stop asking God for that. మనము అది ప్రభువా దేవా నాకు ఆ పరిశుద్ధాత్మను ఇవ్వు అని ప్రార్థించకుండా ఉండలేము. We need to keep asking God for that. మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కోసం దేవుని ఎదుట వేడుకుంటూనే ఉండాలి. We need that. అది మనకు అవసరము. Why? ఎందుకు? It's the only promise of the rapture. మరి ఎత్తబడుటకు వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్ముడే. It does not matter if you have a church building or not. మీరు చర్చిని కలిగి ఉన్నారా లేదా అనేది కాదు. It does not matter if you have pews in your church. మీ సంఘములో బల్లలు కలిగి ఉన్నారా లేదా అనేది కాదు అక్కడ. It does not matter if you have sound system or not. మీరు ఇదిగో ఈ సౌండ్ సిస్టమ్ కలిగి ఉన్నారా లేదా అనేది విషయం కాదు అక్కడ. Whether you have houses or not. మీరు ఇల్లు కలిగి ఉన్నారా లేదా అనేది విషయం కాదు అక్కడ. Whether you have education, wealth and money. మీ దగ్గర విద్య, సంపద, ధనము ఉన్నాయా లేవా అనేది విషయం కాదు అక్కడ. It does not matter. అవి విషయాలే కాదు. It does not matter if you are black or white. నువ్వు నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అనేది విషయం కాదు. Whether you are short or tall. నువ్వు పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అనేది విషయం కాదు అక్కడ. Whether you are ugly or beautiful. నువ్వు అందహీనుడిగా ఉన్నావా లేదా సుందరాంగుడిగా ఉన్నావా అనేది విషయం కాదు అక్కడ. If you want to be in the rapture, మీరు ఎత్తబాటులో ఉండాలంటే, if you want to escape hell, మీరు పాతాళాన్ని తప్పించుకోవాలంటే, the only promise of the ఒకే rapture ఒక్క వాగ్దానం ఎత్తబాటు కొరకు is to be filled with the Holy. అదేమిటంటే పరిశుద్ధాత్ముడితో నింపబడటమై ఉంది. Amen. ఆమేన్. The only way that the church and Christ can come together. మరి క్రీస్తు మరియు ఆయన సంఘము ఐక్యమయ్యేటువంటి స్థలం ఏదైనా ఉన్నది అంటే That's the Holy Spirit. అది పరిశుద్ధాత్ముడే. Only the Spirit of God will make them one. కేవలము దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఐక్యపరచగలదు అక్కడ. God's provided place of worship. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలము. The prophet of God said, quicken it. ప్రవక్త అంటున్నాడు జీవింప చేయండి దానిని. What does the word quick mean? జీవింప చేయటం అంటే అర్థం ఏమిటి? It is derived from the Greek word. అది గ్రీకు పదములో నుంచి తీయబడింది. To be brought to life after death. మరణము తర్వాత జీవములోనికి తీసుకురావడం. Hallelujah. హల్లెలూయా. To be brought to life after death. మరణము తర్వాత జీవములోనికి తీసుకురాబడడం. What do you understand by that line? ఈ చెప్పబడినటువంటి వాక్యము ద్వారా మీకేమర్థమైంది?
Quickening means జీవింప చేయడం అంటే to be brought to life after death. మరణము తర్వాత జీవములోనికి తీసుకురాబడడం. I will ask Jay Kumar. నేను జై కుమార్ గారిని అడుగుతాను, You explain me, what do you understand? ఈ వాక్యము ద్వారా నీకేమర్థమైందో చెప్పండి. పాపం చేత చనిపోతున్న మనము జీవాన్ని పొందుకున్నాము. I knew he would give me the right answer. నాకు తెలుసు అతను సరైనటువంటి జవాబునిస్తాడని. To be brought to life after death. మరణము తర్వాత జీవములోనికి తీసుకురాబడడం అంటే, You know what people will think? మీకు తెలుసా ప్రజలు ఈ మాటను ఏ విధంగా అర్థం చేసుకుంటారో? Oh, when we are dead and buried, మనం చనిపోయి సమాధి కార్యక్రమం అయిన తర్వాత Jesus comes in the midair యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తారు, and he will raise us up. ఇదిగో మనల్ని సమాధుల్లో నుంచి లేపుతాడు. That is the quickening power. అదే జీవింప చేయు శక్తి అనుకుంటున్నారు. Now they are not wrong. They are not wrong. అది తప్పేమి కాదండి. They are saying exactly right. వారు ఖచ్చితంగా సరిగానే ఉన్నారు. But కానీ there is another resurrection here. ఇంకొక పునరుద్ధానం ఉంది ఇక్కడ. When we die for sin, మనము పాప విషయమై మృతులుగా ఉన్నప్పుడు, when we die for this world, ఈ లోకము కొరకు మనము మృతులుగా ఉన్నప్పుడు, amen, ఆమేన్, the Holy Spirit of God దేవుని యొక్క ఆత్మ will bring us back to life. మనలను తిరిగి జీవములోనికి తీసుకొస్తుంది. And that's where మరి అక్కడనే he says there is a gate of worship. ఆరాధన యొక్క గవిని ఉన్నది. That's the gate of the worship. మరి అది ఆరాధన యొక్క గవిని. You know why people don't sing? మీకు తెలుసా ప్రజలు ఎందుకు పాడరో? Why they don't clap hands? ఎందుకు వారు చప్పట్లు Why కొట్టరో? they don't worship God? ఎందుకు దేవుణ్ణి వారు ఆరాధించరో? Why they keep quiet when they come to church? వారు సంఘానికి వచ్చినప్పుడు నిమ్మలంగా ఎందుకు ఇలా కూర్చొని ఉంటారు? Why they are sleeping in the church? ఎందుకు వారు సంఘంలోకి వచ్చి నిద్రపోతున్నారు? While the word of God is being preached? దేవుని యొక్క వాక్యము బోధించబడతా ఉన్నప్పుడు Why they are careless in the church? ఎందుకు వారు నిర్లక్ష్యంగా ఉంటారు? Because they are not brought to life again. ఎందుకంటే వారు జీవములోనికి తీసుకురాబడలేదు కాబట్టి. In their dead situation. వారు మరణ స్థితిలోనే ఉన్నారు. They are not alive. వారు సజీవంగా లేరు. Well, they may be alive physically. వారు భౌతికంగా బ్రతికొండొచ్చు. You may very much check their breathing. నువ్వు కావాలంటే ముక్కు దగ్గర వేలు పెట్టి చూడొచ్చు Or maybe బతికున్నాడా you can లేదా check అని. their pulse. లేదా అతని నాడిని పట్టుకొని చూడొచ్చు. They are very much alive. వారు సజీవంగానే ఉన్నారు, But not alive to worship God. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి సజీవంగా లేరు. That's why అందు నిమిత్తమే when the Holy Ghost comes in us, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు it will bring life to your mortal body. ఈ మర్త్య దేహాలను జీవములోనికి తెస్తాడు ఆయన. That's the gate of worship. మరి అప్పుడే అక్కడ ఆరాధన గవిని ఉంటుంది. And the person will worship in spirit and in truth. అప్పుడు ఆ మనుష్యుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తాడు అక్కడ. That's when mechanics and dynamics work together. మరి అక్కడనే యాంత్రిక శక్తి చలన శక్తి కలిసి పనిచేస్తాయి. The word and the Holy Ghost working in the bride. పరిశుద్ధాత్ముడు అలాగనే వాక్యము కలిసి వధువులో పనిచేస్తున్నాయి. That's why అందు నిమిత్తమే whenever the bride of Jesus Christ is getting together, క్రీస్తు యొక్క వధువు సమకూర్చబడుతున్నప్పుడు there must be so much life there. అక్కడ చాలా జీవం ఉంటుంది. There must so much power in there. అక్కడ చాలా శక్తి ఉంటుంది. Because resurrected Christ is there. ఎందుకంటే పునరుద్ధానం చెందినటువంటి క్రీస్తు వారి మధ్యలో ఉంటాడు In కాబట్టి. mechanics, the word, ఇదిగో ఆ యొక్క యాంత్రిక శక్తి ఏమిటంటే వాక్యము, and the dynamics, which is the Holy Ghost, ఆ యొక్క గతి శక్తి ఏమిటంటే పరిశుద్ధాత్ముడు. both in one person. ఈ రెండు కూడా ఒకే వ్యక్తిలో Fire burning in their house. అక్కడ మంటలు మండిస్తూ ఉంది అక్కడ. Each one comes with the fire. అయ్యో ప్రతి ఒక్కటి కూడా అగ్నితో తీసుకురాబడుతుంది అక్కడికి. Amen. ఆమేన్. Everyone brings their fire. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మంటలను తీసుకొని వస్తున్నారు. Bring the Holy Ghost. పరిశుద్ధాత్మను తీసుకొని వస్తున్నారు. Unite in heart. వారందరూ కూడా హృదయంతో ఐక్యపరచబడుతున్నారు. Unite in the mind. ఇదిగో ఏక మనస్సును కలిగి వస్తున్నారు. Unite in the spirit. ఆత్మలో ఐక్యమై వస్తున్నారు. You see the Pentecost there. పెంతెకోస్తు మీరు అక్కడ చూడొచ్చు. You can see the Pentecostal fire there. పెంతెకోస్తు అగ్నిని అక్కడ చూడొచ్చు. You can see Acts 2 again repeated. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మరలా పునరావృతం అవడం అక్కడ చూడొచ్చు. It must happen. అది ఖచ్చితంగా జరిగి తీరాలి. It will happen. ఖచ్చితంగా జరుగుతుంది. It has to happen. అది జరిగి ఉండాలి. If we call ourselves as a bride members. మనము వధువు సభ్యులమని పిలుచుకుంటే. ఆమేన్. Brother, sister, సహోదరి సహోదరులారా, I was alone in that compartment. నేను ఆ యొక్క ట్రైన్ కంపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉన్నాను, ఒక్కడే ఉన్నాను. Whether you believe it or not. మీరు దాన్ని నమ్ముతారో లేదో తెలియదు కానీ Because I couldn't shout.
నేను అరవలేను కాబట్టి, because I couldn't raise my hand, నేను నా చేతులు అక్కడ ఎత్తలేను కాబట్టి, I quickly put my pad in the front seat cover. నేను ఆ ఐప్యాడ్ ని తీసుకొని నా ముందున్నటువంటి సీట్ కవర్ లో పెట్టి I ran into the bathroom. నేను బాత్రూమ్ లోకి వెళ్ళి I said, praise God. నేను దేవుడికి మహిమ అని అరిచాను. Lord, give me that dynamics. ప్రభువా ఆ గతి శక్తిని నాకు ఇవ్వు. Let that mechanic and dynamic work together in me. ఆ యొక్క యాంత్రిక శక్తి, ఆ యొక్క గతి శక్తి నాలో పని చేయనివ్వు. Because that is the gate of worship. ఎందుకంటే అక్కడనే ఆరాధన గవిని ఉంది. I like to sing, I like to praise God. నేను పాడడానికి ఇష్టపడుతున్నాను, దేవుడిని స్తుతించడానికి ఇష్టపడుతున్నాను, I like to worship God. నేను ఆయన ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను. He likes to worship with me. అలాగనే ఆయన నాతో కలిసి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాడు. Amen. ఆమేన్. We worship both together. ఇద్దరము కలిసి ఆరాధన చేస్తున్నాం. Dynamics and myself. మరి యాంత్రికంగా నేను, Dynamics and myself. ఆ యొక్క గతి శక్తి మరియు నేను, Mechanics and myself. యాంత్రిక శక్తి మరియు నేను Together. అందరము కలిసి Involved in worship. ఆ యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నాము. When I come to church, I don't come to see people. నేను సంఘానికి వచ్చినప్పుడు సంఘ సభ్యులను చూడటానికి రాను. What he's wearing? ఆయన ఏ బట్టలు ధరించాడు, Is he wearing coat? ఆయన కోటు ధరించాడా లేదా, What she's wearing? ఆమె ఏం ధరించింది, That's none of my business. అది నాకు చెందిన విషయం కాదు. అది My business is to serve God, నా యొక్క విషయం ఏమిటంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి, to worship Him ఆయన ఆరాధించటం in spirit and in truth. ఆత్మతోను సత్యముతోను. Is it okay? Shall we go a little further? మనం కొంచెం ముందుకు వెళ్దామా? అంత సమయంగానే ఉందా? This is exactly 1 hour now. ఇప్పటికి గంట అయిందండి. If you want me to continue, we will. మీరు కొనసాగించాలని చెబితే మనం కొనసాగిద్దాం. I can see some sleepy faces, tired faces. కొంత అలిసిపోయిన మొహాలను, నిద్రావస్థతో బాధపడుతున్న మొహాలను నేను చూస్తున్నా. If you all say continue, మీరందరూ కొనసాగించండి అని అంటే I don't have to finish my notes. I don't have to finish my notes. నేను నా నోట్స్ అంతా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. If you think that it's right time, Pastor, to shut down, అయ్యా ముగించడానికి ఇదే సరైన సమయం అని మీరు కనుక అనుకుంటే raise your hands మీ చేతులు ఎత్తండి, and I'll finish it. Thank you. It's time to close now. నేను ముగిస్తాను, ఇక ధన్యవాదాలని చెప్తాను. So you really want me to, huh? Give me a few minutes, కొన్ని నిమిషాలు నాకు ఇవ్వండి, and then we'll close. ఆ తర్వాత ముగిద్దాము. Then the prophet of God, దేవుని యొక్క ప్రవక్త he says, if that spirit ఆ యొక్క ఆత్మ, that raised up Jesus from the dead, ఆ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ dwells in you, మీలో నివసించిన ఎడల it will quicken, అది జీవింపజేస్తుంది, make alive అది సజీవులుగా చేస్తుంది. your mortal bodies because it's already alive. మీ మర్త్య దేహాలను జీవింపజేస్తుంది. Amen. ఆమేన్. 1 Corinthians 6:14 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చెబుతుంది, and God had both raised up the Lord and will also raise up us by his own power. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. Amen. ఆమేన్. Amen. ఆమేన్. He will rise us up also. ఖచ్చితంగా మనలను కూడా ఆయన లేపుతాడు. There should be resurrection now. అయితే పునరుద్ధరణ ఇక్కడ ఉండాలి. When we die for sin మనము పాప విషయమై చనిపోయినప్పుడు and our mortals being, receiving life, మన మర్త్య దేహాలు మరలా జీవమును పొందుకుంటున్నాయి. I says, when it comes into your body, ఆ యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు it brings your whole body subject to the word. అప్పుడు మీ సంపూర్ణ దేహము వాక్యమునకు లోబడేటట్టుగా చేస్తుంది. ఆత్మ The word of God. దేవుని యొక్క వాక్యానికి లోబడేటట్టుగా చేస్తుంది. If it is in you. ఆ యొక్క ఆత్మ నీలో ఉంటే, Praise the Lord. దేవుడు నామానికి మహిమ. You doesn't know the importance why I'm stressing so much. ఎందుకు నేను ఆత్మను గురించి అంత నొక్కించి చెబుతున్నాను మీకు అర్థం అవ్వట్లేదు. I pray that God will give you that understanding. మీకు దేవుడు ఆ గ్రహించే శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నానండి. See what the prophet of God says. మరి దైవ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. See, గమనించండి. you have got to this day come into Christ Jesus. మీరు ఈ దినమును క్రీస్తులోనికి రావటానికి కలిగి ఉన్నారు. For this age, ఎందుకంటే ఈ కాలము and the promise, అలాగనే వాగ్దానము, that's meant for this age. ఈ వాగ్దానం అంతా కూడా, ఈ వాగ్దానములన్నీ కూడా ఈ కాలానికి చెందినవి. Amen. ఆమేన్. So it has to happen. ఖచ్చితంగా అవి నెరవేర్చబడాలి, జరిగి తీరాలి. Speaking about Elijah again. ఏలియా గురించి మాట్లాడుతున్నాడు మరలా. When that spirit struck him,
ఆ యొక్క ఆత్మ ఏలియాను తాకినప్పుడు quickened him till he went home without dying. ఆయన మరణించకుండా తన గృహమునకు చేరేలాగా జీవింపజేయబడ్డాడు. Amen. ఆమేన్. His successor, Elisha. ఆ తర్వాత ఏలియా స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎలీషా. Brother Branham says, సహోదరు బ్రహ్నం గారు అంటున్నారు, Elijah was Christ. ఏలియా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. And he typed Elisha as a church. అలాగనే ఎలీషాను సంఘానికి సాదృశ్యముగా మాట్లాడాడు. Amen. ఆమేన్. Elijah, ఏలియా he did 8 miracles. ఏలియా 8 అద్భుతాలను చేశాడు. And Elisha did 16 miracles. కానీ ఎలీషాను చూసుకుంటే ఆయన 16 అద్భుతాలను చేశాడండి. Okay? నిజమేనా? అవునా? Because Elisha had double portion. ఎందుకంటే ఎలీషా 2 అంతల ఆత్మను కలిగిన వాడు. In that way, ఆ రకంగా Jesus said, యేసువారు అన్నారు, if you believe in me, మీరు నా యందు విశ్వాసం ఉంచితే you will do greater works than me. నాకంటే గొప్ప కార్యాలను చేస్తాడు. Elisha did greater works than Elijah ఎలీషా ఏలియా చేసిన దానికంటే గొప్ప కార్యాలను చేశాడు. because of the double portion he had. ఎందుకంటే ఎలీషా 2 అంతల ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి Today, ఈ రోజు కూడా the church is also given the double portion. సంఘము కూడా 2 అంతల ఆత్మను అనుగ్రహించబడి ఉన్నది సంఘానికి. Praise the Lord. దేవుడు నామమునకు That's why మహిమ. Jesus said, you will do greater things than me. అందు నిమిత్తమే యేసువారు అన్నారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. In quantity, not in quality. అది నాణ్యతలో కాదండి, లెక్కలో. Amen. ఆమేన్. సంఖ్యలో. The quality is same. ఆ నాణ్యత విషయానికి వస్తే 2 సమానమైన నాణ్యత కలిగి ఉన్నాయి. It's the same Holy Ghost. అదే పరిశుద్ధాత్ముడు. Praise the Lord. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవుడి నామానికి మహిమ కలుగును Can you say గాక. praise the Lord? Can you say hallelujah? హల్లెలూయా అని చెబుతారా? When this Elisha died, ఈ యొక్క ఎలీషా మరణించినప్పుడు, praise the Lord, దేవుడి నామానికి మహిమ, after several years, చాలా సంవత్సరాల తర్వాత without knowing, గుర్తు ఎరుగకుండా some dead body was placed in his grave. ఆ ఎలీషా సమాధిలో ఒక మనిషిని పాతి పెట్టారు. As soon as this dead body touched his bones, ఎప్పుడైతే ఆ దేహము, ఆ మరణించిన దేహము ఎండిన ఎలీషా ఎముకలను తాకినవో it came back to life. ఆ మరణించిన దేహము తిరిగి లేచి ఉంది అక్కడ. Why? ఎందుకు? Because that life, that quickening power was there. ఎందుకంటే ఆ జీవింపచేయు శక్తి ఎండిన ఎముకల్లోనే ఉన్నది. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. When you get that quickening power of God, ఎప్పుడైతే మీరు ఆ దేవుని యొక్క జీవింపచేయు శక్తిని మీరు పొందుకుంటారో, it will quicken you now. అది ఇప్పుడు మిమ్మల్ని జీవింపజేస్తుంది. It will stay with you even in the grave. అలాగనే ఆ యొక్క జీవింపజేయు శక్తి మీతో కూడా మీ సమాధిలో కూడా ఉంటుంది. And it will stay after you are resurrected also. మీరు పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఆ జీవింపజేయు శక్తి మీలోనే It will ఉంటుంది. never leave you. ఆ జీవింపజేయు శక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. The power of God. ఆ దేవుని యొక్క శక్తి. Amen. ఆమేన్. It's always there. అది ఎప్పుడు కూడా అక్కడే నిలిచి ఉంటుంది. It will be always there. ఆ జీవింపజేయు శక్తి ఎప్పుడు మీతోనే ఉంటుంది. When Christ was wounded at Calvary, క్రీస్తు కల్వరిలో గాయపరచబడ్డారు. he was wounded for me and you. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. And that's why we are flesh of his flesh. అందు నిమిత్తమే మనము ఆయన మాంసములో మాంసముగా ఉన్నాము, ఆయన ఎముకలో ఎముకగా ఉన్నాము, Body of his body. ఆయన దేహములో దేహముగా ఉన్నాము, Name of his name. ఆయన నామములో నామమునుగా ఉన్నాము, We are bride of him. మనము ఆయన వధువుగా ఉన్నాము, We are in him. మనము ఆయన యందు ఉన్నాము, He is ours and we are his. మనము ఆయన వారము, ఆయనకు చెందిన వారము, ఆయన మనకు చెందినవాడు. And God has already raised us up potentially. దేవుడు ఎప్పుడో మనను లేపి ఉన్నాడు. The quickening power has raised us from the life of sin. ఆ యొక్క జీవింపచేయు శక్తి పాపపు జీవితముల నుంచి మనల్ని లేపి ఉన్నది. Changed our being. మన యొక్క దేహములను మార్పు తీసుకొచ్చి ఉన్నది. Potentially he has raised us up in Christ Jesus. ఆయన సంభావ్యముగా ఆయన మనల్ని లేపి ఉన్నాడు. When the resurrection will take place, ఎప్పుడైతే పునరుద్ధానం జరుగుతుందో it will bring us forth into full maturity. అది మనల్ని సంపూర్ణ పరిపక్వత దశలోనికి తీసుకొస్తుంది. May God help us all దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. to stay faithful to the word of God. దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసమును కలిగి ఉండండి, నమ్మకంగా ఉండండి. Brothers, sisters, సహోదరులారా, I have placed the word of God before you. మీ ముందు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఉంచి ఉన్నాను. What Lord has given to me, I have given to you. దేవుడు నాకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని నేను మీకు ఈ సమయంలో ఇచ్చి ఉన్నాను. My humble prayer, నా యొక్క మరి ప్రార్థన ఏమిటంటే, may God help us all to దేవుడు మనందరికీ కూడా సహాయం చేయును గాక.
to receive this Holy ఈ Ghost, యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనులాగున which is the quickening power ఆ పరిశుద్ధాత్ముడే ఆ జీవింపజేయు శక్తి అయి that would ఉంది. stay with us all through our ఆ life. జీవింపజేయు శక్తి మనం జీవించినంత కాలం అది మనతోనే నిలిచి ఉంటుంది. God bless you. దేవుడు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వాక్యాన్ని బట్టి మనము చప్పట్లో కాదు కానీ నిజంగా వాక్యాన్ని మనం జీవించినప్పుడు ఆ వాక్యాన్ని